ఇండియా మ్యాచ్ గెలిచినా కూడా ఇతనే అసలైన విన్నర్. ఎవరు బ్రో? టీ20 ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, టెస్టులు బోర్ కొడతాయని చెప్పింది. ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్లు, అందులో ఒకరు ప్రాపర్ బ్యాట్స్మెన్. కొట్టాల్సింది 90 ఓవర్లలో జస్ట్ 35 పరుగులు మాత్రమే. 18 పరుగుల తర్వాత 3 వికెట్లు పడ్డాయి. చివరి వికెట్ కొట్టాల్సింది జస్ట్ 17 పరుగులు. చివరి బ్యాట్స్మెన్ క్రిస్ వోక్స్ షోల్డర్ డిస్లోకేట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అలాంటి పరిస్థితిలో వేరే ఎవరైనా ఉంటే పోనీలే ఒక్క టెస్టే కదా, ఓడిపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళేమో. కానీ క్రిస్ వోక్స్ తన ఇంజూరియా దేశం గెలుపా అన్న సిచ్యువేషన్ లో దేశమే ఇంపార్టెంట్ అనుకుని ఒక్క చేత్తో బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ కి వచ్చాడు. ఒక్క పరుగు కొట్టకపోయినా చివరి వరకు అట్కిన్సన్ కి హెల్ప్ గా అయ్యాడు. ఇంత డ్రామా మధ్యన టెస్ట్ మ్యాచ్ టీ20గా మారింది. బాల్ కి ఉత్కంఠ పెరుగుతూ పోయింది. అసలు గెలిచే ఛాన్స్ లేని మ్యాచ్ లో ఇండియా చివరి వరకు పోరాడి మియా మ్యాజిక్ తో, ప్రసిద్ధ్ పర్ఫార్మెన్స్ తో జస్ట్ 6 పరుగులతో గెలిచింది. సేమ్ లైఫ్ లో కూడా చేసే పని ఏదైనా గట్టి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో చేస్తే ఈ రోజు ఇండియాకి దక్కిన విజయమే మీకు దక్కుతుంది. ఒకవేళ దక్కకపోయినా కూడా మీ ప్రయత్నానికి మీరు విన్నర్, ఫైటర్ అనిపించుకుంటారు క్రిస్ వోక్స్ లాగా.